ట్రిపుల్ బాధితులందరికీ ఇప్పుడు ప్రతి 5 గ్రామాల నుంచి 8 గ్రామాల నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామ నుంచి వచ్చిన రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ మేడం సబిత మేడం గారు వచ్చారు. మేడం మళ్ళా ఎమ్మెల్యే గారు, వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారు, సుబ్రదన్న గారు, నాగేంద్ర అన్న గారు, ప్రభాకర్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి అన్న గారు, గౌస్బాయ్ గారు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ త్రిబులార్లా పోతున్నది ఎవరిది చిన్న సన్నకారు రైతులదే పోతుంది. కాబట్టి చిన్న సన్నకారు రైతులతో ఏమున్నది ఉన్నది వాళ్ళతో ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వబడుతున్న చాన్పాషా రాసుంటోళ్ళతో ఒక 12 ఎకరాలు పోతుంది అనుకోండి. అంత అర్ధెకరా 1/4 ఎకరా సెంటు కుంటలలో ఉన్నారు అంతిలా. అయితే ఒక లీడర్ది ఎవరిది కూడా ఒక 10 ఎకరా ఒక సెంటు భూమి పోతలేదు. ఇలా పోయేది మొత్తం ఎవరిది అంటే చిన్న సన్నకారు రైతులదే పోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, పిల్లలు ఉద్యోగాలు లేక అంతా వ్యవసాయమే చేస్తున్నారు. ఇప్పుడు 99% ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది రైతులు ఉన్నారు. అంత ఇలబడ్డ యువకులు, ఈ ఇలబడ్డ రైతులు ఇక్కడ ఉన్న రైతులలో కూడా మాకు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులే పండిన అంత వ్యవసాయాలు చేస్తున్న వాళ్ళే కదా. మనం అంతా చదువుకున్నలే మేడం, చదువుకున్నలే ఉన్నారు. వీళ్ళంతా చదువుకున్నలే ఉన్నారు. చదువుకున్నలే అడుగుతున్నా. అదే చదువుకొని ఉద్యోగాలు లేనే ఉన్నారు కదా ఇక్కడ అంతా. ఉద్యోగాలు చేస్తున్న ఎవరు అన్నారా? ఇక్కడ ఎవరు లేరు. అందరు కాబట్టి ఇంతమంది వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అందరికీ వ్యవసాయం మీద చాలా కాయస్ ఉన్నది. అందరూ ఒక్క సంవత్సరంలో 3 ఫసల పంట పండిస్తున్నారు. 3 పంటలు పండించుట్లా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క ఫసల పంటకు మంచిగా పంట పండితే ఒక ఇంచుమించు ఒక 4 లక్షల 5 లక్షల దాకా వస్తుంది. 3 ఫసలు పంట పండితే 15 లక్షలు. వాళ్ళు ఒక్కసారి మనకు 9 లక్షలు ఇస్తే ఒకే ఎకరాకు మనకి ఏం మిగులుతుందన్న? ఇంట్లో ఏం మిగులుతలేదు. అందుకనే మన భూమి మనకేం వద్దు, త్రిపుల్ మనకొద్దు. మన భూమి మనకేమొద్దు, మన భూమి మనకేమొద్దు. ఈ సమయం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు.